హాయ్ అండి, అమ్మమ్మ రుచులపై గోత్మి ఛానల్కి స్వాగతం. ఎప్పటిలాగే మరో సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు హోలీ కదండి, అందుకే నేను ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా అందరికీ హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బియ్యపు రవ్వ కేసరి అండి, లేదా బియ్యపు రవ్వ పాయసం ఏదైనా అనొచ్చు. ఎప్పుడు మనం దేవుడికి నైవేద్యంగా బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వతో కానీ కేసరి చేస్తూ ఉంటాం కదా, ఈసారి బియ్యపు రవ్వతో కేసరి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దేవుడికి బియ్యంతో చేసిన రెసిపీస్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఇలా బియ్యపు రవ్వతో పాలతో కలిపి మనం నైవేద్యం చేసి పెడతాము, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేసేయాలో చూసేద్దామా? ఈ రెసిపీ చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో చూసేయండి. ఈ బియ్యపు రవ్వ కేసరి చేసుకోవడానికి ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. మీరు నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. కాకపోతే మనం దేవుడికి నైవేద్యంగా ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఇలా ఇత్తడి గిన్నెలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇత్తడి గిన్నెలో అనేది టేస్ట్ బాగుంటుంది, అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా, అందుకే నేను ఇత్తడి గిన్నె వాడుతున్నాను. ఈ గిన్నెలో తడేమి లేకుండా చూసుకొని వేడి చేసుకోవాలండి, ఎందుకంటే నెయ్యి వేస్తాం కదా, తడి ఉందంటే చిటపట్లాడుతుంది. గిన్నె బాగా వేడెక్కాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు వేగాక వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలో కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు బియ్యపు రవ్వ వేసుకొని వేయించుకోవాలి. బియ్యపు రవ్వలో ఉన్న పచ్చివాసన అంతా పోయి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. బియ్యపు రవ్వ పచ్చిగా ఉంటే మనకి కేసరి అంత టేస్టీగా ఉండదు. ఈ బియ్యపు రవ్వ కూడా ఇంట్లో చేసుకుందేనండి. మనం బియ్యాన్ని కడిగి ఆరబెట్టి సాయంత్రం దాకా ఆరబెట్టుకోవాలండి. మార్నింగ్ కడిగితే ఆరాక మనం మిక్సీ పట్టుకోవాలి. సన్నగా రవ్వలాగా పట్టుకోవాలన్నమాట. రవ్వలాగా పట్టుకున్నాక ఒకసారి జల్లించి చేసుకుంటే రవ్వ పైన ఉంటుంది, పిండి అనేది కిందకు వచ్చేస్తుందండి. మనం ఉప్మా అవి చేసుకుంటాం కదా ఈ రవ్వతో, దీంతో కేసరి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రవ్వ అనేది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. కాచిన పాలు మాత్రమే వాడాలండి. అలాగే 2 కప్పుల నీళ్లు కూడా వేసుకోవాలి. 1 కప్పు బియ్యపు రవ్వకి 2 కప్పుల పాలు, అలాగే 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనకి బొంబాయి రవ్వ అంతా ఉండలేం కట్టదు, కానీ కొంచెం లైట్గా ఉండలు వస్తాయి, అందుకనే వాటిని కూడా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. మనం గరిటతో ఎట్లా మెదిపితే కరిగిపోతాయి అన్నమాట. బొంబాయి రవ్వ అయితే బాగా ఉండలు కట్టేస్తుంది కదా, దీనికైతే ఆ ప్రాబ్లం లేదు. కాకపోతే చిన్న చిన్న ఉండలు ఉన్నా కూడా మనం గరిటతో మెదుపుకుంటా కలుపుకుంటూ ఉంటే ఉండలేమీ లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పాలల్లో ఈ బియ్యపు రవ్వని ఉడికించుకోవాలి. కంపల్సరీ 1కి 4 కప్పులు తీసుకోవాలండి, పాలు కానీ నీళ్లు కానీ. ఇక్కడ బియ్యపు రవ్వ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ఈ కేసరి చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కాచి చల్లార్చిన పాలే వాడాలండి, పచ్చి పాలు వాడకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే పాలు కాచుకునైనా మనం అందులో ఈ వేయించుకున్న రవ్వను వేసుకోవాలి, అంతేగాని పచ్చి పాలు వాడకూడదు. ఈ పంచదార అంతా కరిగి ఈ బియ్యపు రవ్వ కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికాక మనం ఇందులో 1 స్పూన్ నెయ్యి, అలాగే ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను యాలక్కాయ కూడా వేసానండి, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వల్ల వీడియో అనేది ఆఫ్ అయిపోతుంది. మీరు వేసుకోండి ఈ టైంలో యాలక్కాయ పొడి అనేది. వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో కమ్మగా ఉండే బియ్యపు రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. బియ్యపు రవ్వ కేసరైనా అనొచ్చు, పాయసమైనా అనొచ్చు. మనం పాలు కూడా పోసాం కాబట్టి. పాయసం అంటే కొంచెం పలుచగా ఉంటుంది కాబట్టి కేసరి అంటేనే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, దేవుడికి నైవేద్యంగా చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నమస్తే.